విశ్వాసులకు తండ్రి, అవునా కదా? ఆ డిగ్రీ రావడానికి అబ్రహాము కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. ఆ పనులే మనం కూడా చేస్తే విశ్వాసంలో మనం ఎదగలుగుతాం. అర్థమైందా? ఆ పనులేంటో మీకు చెప్తాను. అవి మీలో కొంతమందికి ఉండుంటాయి ఇప్పటికే. ఇవి ఎందుకున్నాయి నాకు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అబ్రహాము జీవితం నుంచి దాన్నే మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. ఏంటనంటే, మొట్టమొదటిది, దేవుడు ఎవరినైనా దీవించాలి అనంటే, జాగ్రత్త వినండి, దేవుడు ఎవరినైనా దీవించాలి అంటే దేవుడు వారిని ముందు ప్రత్యేకపరుస్తాడు. దేవుడు ముందు వారిని ప్రత్యేకపరుస్తాడు. ప్రత్యేకపరచడం అంటే వేరుపరుస్తాం. ఇప్పుడు 50 మంది ఉన్నారు. 50 మందిలో ఒకళ్ళ మీద నీకు బాగా దృష్టి పడింది, వీడు బాగుంటాడు, ఈ అమ్మాయి బాగా ఉంటుంది అన్నప్పుడు అందరిలో వాళ్ళని ఉంచేస్తే వాళ్ళని మీరు ఏమైనా ఉపయోగించుకోగలుగుతారా? లేదు. అందరిలో వాళ్ళని ఉంచితే వాళ్ళని ప్రత్యేకంగా మీరు తరబీదు చేయగలుగుతారా? లేదు. వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళలోంచి వేరు చేస్తారు. వేరు చేసి అప్పుడు ప్రత్యేకించి మీరు తరబీదు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి దీవెనలు ఉంటాయి. దేవుడు మనలో ఎవరినైనా ప్రత్యేకించాడు అనంటే ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? దీవించటానికని. మనం చాలాసార్లు ఇతరులకు వేరైపోవటం అంటే ఇష్టం ఉండదు. కొన్నిసార్లు శారీరకంగా దూరం చేస్తాడు, కొన్నిసార్లు ఆలోచనలో దూరం చేస్తాడు. ఉదాహరణకి మీరు ఒకవేళ హిందూ కుటుంబంలో ఉన్నారనుకుందాం, అర్థమైందా? ఇంట్లో అమ్మ నాన్న ఒక 5-6 ఉన్నారు. మీరొక్కళ్ళే విశ్వాసంలో ఉన్నారు. ఇంట్లోంచి బయటికి రారు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ ఒకలాగా ఆలోచిస్తారు, మీరొక్కళ్ళే ఒకలాగా ఆలోచిస్తూ ఉంటారు. నాకొక్కదానికి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నా ఒక్కడికే ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ప్రత్యేకించాడు కాబట్టి. అయితే ఆ ప్రత్యేకించినప్పుడు మనం గుర్తించాలి, దేవుడు నన్ను ప్రత్యేకించాడంటే నన్ను దీవిస్తాడు. ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు చాలా సందర్భాల్లో ఒంటరితనానికి గురవుతారు. దేనికి? ఒంటరితనానికి. చాలామందికి ఉంటుంది ఈ ఒంటరితనం. ఒంటరితనానికి గురవటం అంటే ఏంటి తెలుసా? దేవుడు ఒక్కళ్ళనే ప్రత్యేకించినప్పుడు దేవుడు వాళ్ళని దీవించాలంటే వాళ్ళని తరబీదు చేయాలి. దేవుడు వాళ్ళని తరబీదు చేయాలంటే క్రైస్తవ విశ్వాసంలో తరబీదు పొందే వాళ్ళకి శ్రమలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? చెప్పాలి నాకు. ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయి. మీకు ఓ చిన్న ఉదాహరణ చెప్తాను, దాంతో మీకు అర్థం అవుద్ది. నేను కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళా. నేను అర్థమైందా? కలెక్టర్ గారు నాకు మిత్రుడు. ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే కూర్చోపెట్టాడు. ఎరా బాబు ఎడ్వర్డ్ బాగున్నావా? ఎందుకంటే మీ ఇద్దరం ఫ్రెండ్స్ కదా, బాగున్నావా అని అంటే కూర్చున్నాం. మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈలోగా పనుని పిలిచి, అరే 2 కప్పులు టీ పట్టరా అని అన్నాడు. అర్థమైందా? నాకో టీ ఆయనకో టీ, మేమిద్దరం టీ తాగేసాం. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇద్దరిని కలిసా. ఎవరెవరినంటే కలెక్టర్ గారిని కలిసా, రెండోది టీ ఇచ్చేవాడిని కలిసా. ఇద్దరు కూడా కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేవాళ్లే. అర్థమైందా? ఒక ఆయనేమో నా మిత్రుడు కలెక్టరు, ఇంకోడు ఆడెవడో టీ అందించేవాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, వీడు నా మిత్రుడు కలెక్టర్ ఎందుకు అయ్యాడు, ఆడి టీ అందించేవాడుగా ఎందుకున్నాడు చెప్పండి? వీడు ఎందుకు కలెక్టర్ అయ్యాడంటే వీడు బాగా పరీక్షలు రాసి పైకి వెళ్ళాడు, అందుకే వాడు కలెక్టర్ అయ్యాడు. ఆడి టీ అందించేవాడు ఎందుకు అయ్యాడు? ఆడి పరీక్షలు రాయలేదు, లేకపోతే ఫెయిల్ అయ్యాడు, అందుకనే టీ అందించేవాడు అయ్యాడు. అవునా కదా? మనము ఆత్మీయ జీవితంలో కలెక్టర్లు అవ్వాలంటే, ఆత్మీయ జీవితంలో ఆఫీసర్లు అవ్వాలంటే పరీక్షలు రాయాలా లేదా? అవునా? పరీక్షలు అంటే ఏంటి? శ్రమలా కాదా? పరీక్షలు అంటే ఏంటి? శోధనలా కాదా? ఎవరికైతే ఎక్కువ శోధనలు వస్తాయో, ఎవరికైతే ఎక్కువ శ్రమలు వస్తాయో, ఎవరైతే ఎక్కువ శోధనలో జయిస్తారో వాళ్ళు విశ్వాసంలో ఎక్కడికి వెళ్తారు? పై మెట్టుకి వెళ్తారు, పై స్థాయికి వెళ్తారు. అబ్రహాముకి ఎక్కువ శోధనలు వచ్చాయా లేదా? వచ్చాయి. శోధనలో ఆయన ముందు ఓడిపోయాడు. ఇప్పుడు భార్య గురించి శోధన వచ్చింది. ఐగుప్తి ఫరో నా భార్యను ఎత్తుకెళ్ళిపోతాడేమో భయం వేసింది. భార్యను ఎత్తుకెళ్ళిపోతే ఎత్తుకుపోనేలే, నన్ను చంపేస్తాడేమో అని భయం వేసి అబద్ధం ఆడిచ్చాడా లేదా? ఎందుకని? భయపడ్డాడు. అయితే కొడుకుని చంపేయమన్నప్పుడు అబద్ధం ఆడా? అబద్ధం ఆడలా. ఎందుకో తెలుసా? ఈ చిన్న పరీక్షలో ఓడిపోయాడు, దేవుడి మీద ఆనుకోలేదు కాబట్టి. పెద్ద పరీక్షలో గెలిచాడు, ఎందుకంటే దేవుడి మీద ఆనుకున్నాడు కాబట్టి. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరికైనా శోధనలు ఉన్నాయా? శ్రమలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? మీలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వచ్చినాయా? బయట అన్యులు ఉంటారు, వాడికి ఎవరు లేని బాధ నాకు వస్తాయి అంటే వాళ్ళకి సుఖంగా ఉంటారు,
నాకే ఎందుకని నీ కష్టాలు వస్తాయి అని అంటే, నీకెందుకు కష్టాలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను పైకి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు కాబట్టి. వాడికి ఎందుకు రావట్లేదంటే ఆడు వేస్ట్ గాడు కాబట్టి. మీకు అర్థమైంది కదా, వాళ్ళు వేస్ట్ కాదు కాబట్టి వాళ్ళ మీద కష్టపడినా కూడా సుఖం లేదు. అందుకే దేవుడు వాళ్ళని అలా వదిలేశాడు. దేవుడు నిన్ను శ్రమల గుండా పోనిచ్చింది ఎందుకంటే పైకి తీసుకెళ్దాని. పిటి ఉష అనే ఆమె మన భారతదేశంలో బాగా పరుగుల రాణి అంటారు పిటి ఉష. పిటి ఉషకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు, అర్థమైందా? అయితే ఆ అవార్డు ఇచ్చేటప్పుడు ఆమె మాట్లాడుతూ ఏమన్నా తెలుసా, నేను ఈ స్థాయికి రావడానికి ఒక ఆయన కారణం, నంబూ త్రిపాద్ అనేటువంటి ఆయన కారణం, మా గురువు గారు ఆయన నాకు తర్బీదు చేశాడు అని ఆవిడ ఏమంటుంది తెలుసా. మొదట్లో తిట్టుకునేవాడిని ఆయనంటే మొదట్లో ఈయనేంటి ఇంత మూర్ఖంగా ఉంటున్నాడు, ఈయన అసలు మనిషేనా, ఈయనకి అసలు మానవత్వం ఉందా, తోటి మనుషుల్ని ఎలాగ చూడాలో తెలుసా అని తిట్టుకునేదాన్ని. కానీ ఆ రోజు ఆ విధంగా చేయకపోతే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు అని ఏం చేసేవాడో చెప్పింది. ఈ నంబూ త్రిపాద్ అనేటువంటి ఆయన, ఈ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే పరిగెత్తమనేవాడంట. ఎక్కడ? రోడ్డు మీద కాదు, ఇసుకలో కాళ్ళు లోనకెళ్తే ఏమవుద్ది, పైకి త్వరగా లేవదు. ఆ ఇసుకలో ఒక స్పీడ్ పెట్టి ఇంత స్పీడ్ పరిగెట్టాలి అని అంటే ఇసుకలో ఆ స్పీడ్ పరిగెట్టడానికి ఈ కాళ్ళు నరాలన్నీ ఉబ్బిపోయాయంట. ఆ విధంగా వాళ్ళు అనుకున్న స్పీడు ఇసుకలో వచ్చిన తర్వాత పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, పాల ప్యాకెట్లలో నీళ్లు పోసి, అర్థమైందా, ఎక్కడొకటి 3 పాల ప్యాకెట్ల కాలుకేసి కట్టేసేవాడంట. కట్టేసి నీళ్ల ప్యాకెట్లు కాళ్ళకి కడితే బరువు పెరుగుద్దా తగ్గుద్దా? ఆ బరువు పెరిగినప్పుడు పరిగెట్టమనేవాడంట. ఆమెకి కళ్ళంటి నీళ్ళు వచ్చేసాయంట, ఒగురుస్తూ ఉండేదంట. నేను పరిగెట్టలేను అనుకునేది, పరిగెట్టు కొడతాను లేకపోతే అనేవాడంట. అలాగే పరిగెట్టేదంట. అలా పరిగెట్టబట్టి ప్రపంచంలో గొప్ప పరుగుల రాణి అని పేరు తెచ్చుకోగలిగింది. అవునా కదా? ఒక పరుగు పందానికే ఇన్ని ఇబ్బందులు అవసరమైతే విశ్వాస జీవితానికి ఇంకెంత అవసరం ఉంటుంది? అవునా కదా? విశ్వాస జీవితంలో ఎవరైతే ఎక్కువ ఆటుపోట్లు, ఎవరైతే ఎక్కువ శోధనలు, ఎవరైతే ఎక్కువ శ్రమలు ఎదుర్కొంటారో వాళ్ళు చివరికి ఉన్నత శ్రేణికి వెళ్తారు. అవునా కదా? పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా, నాకు రక్షణ ఉచితంగా వచ్చింది, అనుమానం లేదు. రక్షింపబడిన తర్వాత పవిత్ర జీవితంలో బహుమానం కోసం నేను పరిగెడుతున్నా అంటాడా లేదా? వెనకున్న వాటి గురించి పట్టించుకోను, చుట్టూ ఎవడేమంటున్నాడు నాకు అనవసరం, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. ఎవరు ఏమనుకున్నా సరే పరుగు పందెంలో నేను గెలవాలి. అయితే అబ్రహాము ఆ విధంగా పరుగు పందెంలో ముందుకు వచ్చేటప్పుడు ముందు నాన్నని వదిలిపెట్ల, తర్వాత లోతుని వదిలిపెట్ల, తర్వాత భార్య మాటలు వింటూ ఉన్నాడు. నాన్న చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చాడు, లోతుతో గొడవైన తర్వాత వదిలిపెట్టాడు, శారా మాట విని నష్టం వచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు. అవునా? 3 రకాలు. మొదటిది నాన్న చచ్చిపోయేదాకా వదిలిపెట్ల, లోతుతో గొడవయ్యేదాకా వదిలిపెట్ల, శారాతో నష్టం వచ్చేదాకా వదిలిపెట్ల ఆమె ఆలోచనలు. మరి నీ జీవితంలో నష్టం వచ్చేసిందేమో ఇప్పటికే, మీ ఇంట్లో మరణాలు వచ్చేసినాయేమో ఇప్పటికే, మీ ఇంట్లో ఇప్పటికే గొడవలు ఉన్నాయేమో. దీనికి ఒక కారణం ఏంటి తెలుసా? మీరు విధేయత చూపించలేకపోవటం. అబ్రహాము విధేయత మొదటిసారి చూపించినట్లయితే ఎంత బాగుండేది. ఆయన విడిచిపెట్టలేకపోయాడు కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఆలస్యమైంది, దేవుడిచ్చేటువంటి దీవెన ఆలస్యమైంది.